హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనం ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్స్ అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ చూసేద్దాం. సో దిస్ వీడియో ఈజ్ ఫర్ ఓన్లీ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, అది కూడా R25 రెగ్యులేషన్ వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే దెర్ ఇస్ సమ్ వాట్ చేంజ్ ఇన్ సిలబస్. సో R25 వాళ్ళకి కొంచెం సిలబస్ చేంజ్ అయ్యి వచ్చింది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ R25 రెగ్యులేషన్ వాళ్ళకి JNTUH. సో ఈ వీడియోలో నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ చెప్తాను. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఈ సిలబస్ చేంజ్ అయిందని తెలియదో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్. నౌ కమింగ్ టు ఫస్ట్ యూనిట్. సో దిస్ ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. సో దీంట్లో మనకి మొత్తం బేసిక్స్ అని ఉంటాయి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ మెయిన్ థింగ్. ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్. మొత్తం దాని ఇంట్రడక్షన్, క్లాసిఫికేషన్, ఆపరేషన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. what are the types of data structures ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. నేను మీకు నోట్స్ కూడా పంపుతాను. నోట్స్ వెబ్సైట్లో ఉంటుంది, చూడండి, కింద డిస్క్రిప్షన్లో పెట్టా. నెక్స్ట్ది బేసిక్ టర్మినాలజీస్. ఇవన్నీ రెండు క్వశ్చన్స్ మీరు కంబైన్ చేసి నేర్చుకోవచ్చు. ఈ బేసిక్ టర్మినాలజీస్ కూడా దాంట్లో కలుపుకొని నేర్చుకుంటే ఇట్స్ టు బి బెటర్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ మెయిన్గా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎట్లా యూజ్ అవుతుంది ఇన్ డేటా స్ట్రక్చర్స్. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. దీన్ని ADT అని కూడా అంటాం మనం. ADT డైరెక్ట్ ADT ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా మీకు అడగవచ్చు, మీరు అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ADT ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. నెక్స్ట్ది సెలెక్టింగ్ డేటా స్ట్రక్చర్స్. సో దిస్ ఈజ్ ఎ సింపుల్ కాన్సెప్ట్, నో నీడ్ టు లెర్న్ మోర్. నెక్స్ట్ దీస్ ఆర్ ద 3 మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లింక్డ్ లిస్ట్, స్టాక్ క్యూ. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ పేపర్లో ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు పైంది మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోరా, ఇట్స్ అప్ టు యూ. బట్ యూ నీడ్ టు లెర్న్ దిస్ 2 క్వశ్చన్స్. ఆల్రెడీ మీరు బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి మీరు నేర్చుకోవాలి, తప్పదు. సో అక్కడ నేర్చుకుంటే ఈ 3 క్వశ్చన్స్ ఉంటాయి. దీస్ 3 క్వశ్చన్స్ ఆర్ గన్ షాట్ క్వశ్చన్స్. సో దీంట్లో మనం ఫస్ట్ లింక్డ్ లిస్ట్. సో ఇంట్రడక్షన్ టు లింక్డ్ లిస్ట్. దీంట్లో వీ హ్యావ్ 3 types ఆఫ్ లింక్డ్ లిస్ట్: సింగిల్, డబుల్ అండ్ సర్క్యులర్. సింగిల్, డబుల్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని ఉంటుంది. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఇండివిజువల్గా నేర్చుకోండి ఇవి 3 గురించి. లైక్ ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ గురించి మీరు నాట్ ఇన్డెప్త్గా నేర్చుకోకుండా ఏం కాదు, బట్ ఈ రెండింటి గురించి, సింగిల్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇంట్రడక్షన్ టు లింక్డ్ లిస్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇది స్టాక్ అండ్ క్యూ. దీంట్లో వీ హ్యావ్ ఆపరేషన్స్. స్టాక్ అండ్ క్యూ, స్టాక్ ఆపరేషన్స్, పుల్ అండ్ పుష్, అండ్ క్యూ ఆపరేషన్స్, NQ అండ్ DQ. ఈ 4 ఆపరేషన్స్ ఉంటాయి. వీటి గురించి ఇండివిజువల్గా నేర్చుకోవాలి. మళ్ళీ రెండు కలిపి కాదు. బోత్ క్వశ్చన్స్ ఆర్ ఇండివిజువల్ క్వశ్చన్స్. ఇందులో ఆపరేషన్స్ అండ్ దేర్ అల్గోరిథమ్స్ అండ్ ADT అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూ ఇండివిజువల్గా నేర్చుకోవాలి, అండ్ దేర్ అప్లికేషన్స్. సో దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్. సో ఈ ఫస్ట్ యూనిట్లో మీరు నేర్చుకోవాల్సింది దీస్ 3 క్వశ్చన్స్ ప్లస్ this first question including of second question and including of third questions. ఈ 3 మొత్తం మీరు కలిపి ఒక సింగిల్ ఆన్సర్గా నేర్చుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు టేక్ దిస్ సెలెక్టింగ్ డేటా స్ట్రక్చర్స్ అనేది మీరు చాయిస్ తీసుకుంటే ఇట్స్ అప్ టు యూ. అండ్ దీస్ 3 క్వశ్చన్స్ అండ్ దీస్ 3 క్వశ్చన్స్ ఇది మొత్తం కంబైన్ చేసి నేర్చుకుంటే ఒకటే క్వశ్చన్ ప్లస్ దిస్ మొత్తం కలిపి 4 క్వశ్చన్స్. Completely of first unit అయిపోతుంది. This is completely of first unit. Now coming to our second unit. So the second unit is completely of trees. ఫస్ట్ దాంట్లో మనం డేటా స్ట్రక్చర్స్లో ఉన్న బేసిక్స్ అని చూసినాం. ఇప్పుడు దీంట్లో వీ హ్యావ్ ట్రీస్. సో ట్రీస్లో ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్స్. ట్రీస్లో ఫస్ట్ క్వశ్చన్ ఇంట్రడక్షన్ అండ్ టైప్స్. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. బీ ట్రీస్ అని, బైనరీ ట్రీస్ అని, బైనరీ సర్చ్ ట్రీ అని, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఏవియల్ ట్రీ, రెడ్ బ్లాక్ ట్రీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. సో దీంట్లో మనం కొన్ని చూద్దాం. ఫస్ట్ బైనరీ సెర్చ్ ట్రీ గురించి దీంట్లో మేజర్గా ఉంటుంది. దీంట్లో 2 పార్ట్స్గా డివైడ్ చేయడం లేదు ఈ యూనిట్ మొత్తాన్ని, బట్ వీ కెన్ డివైడ్ అప్ టు 5th one ఫస్ట్ పార్ట్ అండ్ కింద మొత్తం సెకండ్ పార్ట్ అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ మొత్తం ట్రీస్ అండ్ బైనరీ ట్రీ అంటే ట్రీస్, బైనరీ సెర్చ్ ట్రీ గురించి ఉంటుంది. 2 topics. కింద మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ గురించి ఉంటుంది. మీకు బెస్ట్ ఆప్షన్ చదివితే కిందిది 5, 6, 7, 8, 9 ఈ 4తో కలుపుకొని మొత్తం చదివితే ఈ క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి, లేకపోతే అప్ టు 5th క్వశ్చన్ అనేది చదువుకోండి. ఓకే, ఫస్ట్ చూద్దాం.
ట్రీస్ గురించి ఇంట్రడక్షన్ టు ట్రీస్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రీస్ జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ బైనరీ ట్రీ ఫ్రమ్ ఏ జనరల్ ట్రీ ట్రీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, రూట్స్ పేరెంట్ నోడ్ ఉంటుంది, చిల్డ్రన్ నోడ్ ఉంటుంది, వాటికి రూట్స్ ఉంటాయి, కింద లీఫ్ నోడ్స్ ఉంటాయి, అది అయిపోతుంది. దాన్ని యూజ్ చేసుకొని జనరల్ ట్రీని బైనరీ ట్రీ లాగా కన్వర్ట్ చేయాలి. బైనరీ ట్రీ అంటే ఒక నోడ్కి టూ చిల్డ్రన్ మాత్రమే ఉంటారు. అలా ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటాం. థర్డ్ అది ట్రావర్సింగ్ బైనరీ ట్రీ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ బైనరీ సర్చ్ ట్రీ. దిస్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బికాస్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది ఒకటే, బైనరీ సర్చ్ ట్రీ. అండ్ బైనరీ సర్చ్ ట్రీలో ఉన్న ఆపరేషన్స్, ఈవెన్ దిస్ బోత్ క్వశ్చన్స్ ఆర్ ఏ సింగిల్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్స్ కంబైన్ చేసి నేర్చుకోండి, ఎందుకంటే రెండు ఒకటే. దిస్ 2 క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఉన్నాయి 8 క్వశ్చన్స్. ఈ 8 క్వశ్చన్స్లో మీరు పైన మొత్తం చదివినా, కింద మొత్తం చదివినా, ఈ క్వశ్చన్ మాత్రం విడిచిపెట్టడం చదవండి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఉంటుంది. 10 మార్క్స్కి అడిగితే మాత్రం మీరు డైరెక్ట్ రాసేయచ్చు. దీంట్లో మనకి ఆపరేషన్స్, సర్చింగ్ టెక్నిక్స్ అండ్ ఇన్సర్షన్ డిలీషన్ ఆఫ్ నోట్స్. నెక్స్ట్ ADT, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఆఫ్ ట్రీ అండ్ అప్లికేషన్స్. సింపుల్. ఈ ఒక్క క్వశ్చన్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని పైన అన్నా కింది అన్నా నేర్చుకొని పోతే సరిపోతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్ యూనిట్, నో మోర్ అబౌట్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ది థ్రెడెడ్ బైనరీ ట్రీ అని ఉన్నది, AVL ట్రీ, రెడ్ బ్లాక్ ట్రీ అండ్ స్ప్లై ట్రీ. దీస్ క్వశ్చన్స్ ఆర్ ద సెకండ్ యూనిట్ క్వశ్చన్స్. మీ ఇష్టం, పైన పర్ఫెక్ట్గా చదువుకోండి, కింద పర్ఫెక్ట్గా చదువుకోండి. ఈ క్వశ్చన్ మాత్రం విడిచిపెట్టకుండా చదవండి. సో దిస్ ఈస్ కంప్లీట్ ఆఫ్ సెకండ్ యూనిట్. నౌ కమింగ్ టు అవర్ థర్డ్ యూనిట్. సో దిస్ థర్డ్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ బీ ట్రీస్ అండ్ హీప్స్ అండ్ సర్చింగ్ గురించి కొంచెం ఉంటుంది. దీంట్లో సింపుల్ ఏం లేదు, మనకు బైనరీ ట్రీ అర్థమైతే బీ ట్రీ కూడా అర్థమైపోతుంది ఈజీగా. సో దీంట్లో మనకి మల్టీవే సర్చ్ ట్రీ దీనికి ఇంట్రడక్షన్ ఒకటి నేర్చుకోండి సరిపోతుంది. ఇంట్రడక్షన్ సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా అర్థమైపోతుంది. ఇంట్రడక్షన్ చాలు, ఇన్డెప్త్ అవసరం లేదు. నెక్స్ట్ది ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ బీ ట్రీస్. ఈ బీ ట్రీస్లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బీ ట్రీస్. దాంట్లో ఫస్ట్ది బీ ట్రీ అబ్స్ట్రాక్ట్ మనం నేర్చుకోవాలి. ఈ బీ ట్రీకి నెక్స్ట్ది 2-3 ట్రీ అని చెప్పి ఒక టైప్ ఆఫ్ ట్రీ ఉంటుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రీ, వీ నీడ్ టు లెర్న్ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ వన్ B+ ట్రీ అండ్ B* ట్రీ. దిస్ ట్రీ అంటే ఇవి 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఈ ఇయరే 2-3 ట్రీ అని చెప్పి ఈ కాన్సెప్ట్ ఈ ఇయర్ వచ్చింది. లాస్ట్ టైం DSలో లేకుండే. సో ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అదొకటి కాదు, ఈ బీ ట్రీస్ గురించి మొత్తం నేర్చుకుంటే యూ డెఫినెట్లీ గెట్ 5 మార్క్స్. ఖచ్చితంగా 5 to 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే దీంట్లో ఉన్నాయి 4 క్వశ్చన్స్, మనకు వచ్చేది 4 క్వశ్చన్స్. ఆ 4 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అయితే ఈ ఫస్ట్ ఒకటి సింపుల్ క్వశ్చన్, ఈ 2 మార్క్స్కే వస్తుంది మ్యాక్సిమం. మనకు ఉన్నాయి 3 క్వశ్చన్సే. ఈ 3 క్వశ్చన్స్లో మనం ఏమైనా 2 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకు సరిపోతుంది. ట్రీస్ నేర్చుకున్నాం, ఈ సర్చింగ్ ఒకటి మీరు చాయిస్ తీసుకోండి, బెటర్ ఆప్షన్ అని చెప్తా. ఎందుకంటే ఇవి రావచ్చు రాకపోవచ్చు ఈ క్వశ్చన్, బట్ ఈ హీప్స్ అండ్ బీ ట్రీస్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. డెఫినెట్లీ యూ విల్ సీ దిస్ బోత్ క్వశ్చన్స్ ఇన్ క్వశ్చన్ పేపర్ బికాస్ దే బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ హీప్స్, దీంట్లో మనకి ఇన్ హీప్స్ వీ హ్యావ్ బైనరీ హీప్, బైనామియల్ హీప్, ఫిబొనాకీ హీప్, అండ్ దెన్ నెక్స్ట్ కంపేరింగ్ ఆఫ్ వేరియస్ హీప్స్. అండ్ ఈ 3 గురించి మీరు కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇట్స్ నో ప్రాబ్లం. నెక్స్ట్ దేర్ అప్లికేషన్స్. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డైరెక్ట్ చెప్తున్నా, ఈ 2 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే యూ డెఫినెట్లీ గెట్ 10 మార్క్స్. ఎటు ఇది ఒక ఇంట్రడక్షన్ మాత్రం ఒకటి చూసుకోండి. ఈ కింద క్వశ్చన్ చాయిస్ లేదు, పర్ఫెక్ట్గా నేర్చుకుంటా అంటే ఇట్స్ అప్ టు యూ. సర్చింగ్ కూడా నేర్చుకోండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ థర్డ్ యూనిట్. లెట్స్ గో టు ఫోర్త్. నౌ కమింగ్ టు ఫోర్త్ యూనిట్. సో దిస్ ఫోర్త్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ సార్టింగ్. సో మనకు డిఎస్లో అంటే డేటా స్ట్రక్చర్స్లో గ్రాఫ్స్ ఆర్ ద మెయిన్ థింగ్. గ్రాఫ్స్, ట్రీస్, ఇవి రెండింటి గురించి మేజర్గా ఉంటుంది. ఫస్ట్ దాంట్లో మాత్రం లింక్డ్ లిస్ట్ గురించి ఉంటుంది. లింక్డ్ లిస్ట్లో స్టాక్, క్యూ, సింగిల్ లింక్డ్ లిస్ట్, ఇవన్నీ వాటి గురించి మొత్తం 3 ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్లో 3 లింక్డ్ లిస్ట్ అంటే లైక్ లింక్ ట్రీ కాదు, లింక్డ్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్. దీస్ 3 ఆర్ మెయిన్ కాన్సెప్ట్స్. 2 కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం థర్డ్ కాన్సెప్ట్ గురించి చూడాలి.
ఫస్ట్ మనకు గ్రాఫ్స్ ఇంట్రడక్షన్. సి ఇది ఇట్లా ఎందుకు రాసిన అంటే, గ్రాఫ్స్లో మనం కంప్లీట్గా గ్రాఫ్స్ టాపిక్ మొత్తం నేర్చుకుంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ 10 out of 10 మార్క్స్. ఇది ఫిక్స్. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి 1 2 3 4 5 6 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూ డెఫినెట్లీ గెట్ 10 మార్క్స్, నో డౌట్ 10 మార్క్స్. ఇక ఇక్కడ నుండి మీరు ఒక 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది మీరు ఏం నేర్చుకోవాలన్నా. 90% చాయిస్ తీసుకోండి, 80% చాయిస్ తీసేసుకోండి దీన్ని మొత్తం. ఇన్ కేస్ మీకు టైం ఉంటే నేర్చుకోండి, బట్ మీరు లాస్ట్ మూమెంట్లో ఉన్నారనుకో, బెటర్ టు లెర్న్ దిస్ 7 questions. దీంట్లో మనకి ఇంట్రడక్షన్, డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఇంట్లో నేర్చుకోవాలి. డైరెక్ట్ గ్రాఫ్ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్ చెప్పాలంటే, ఎందుకంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అది. డైరెక్ట్ గ్రాఫ్ గురించి. దెన్ నెక్స్ట్ బై కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఎడ్జెస్ ఏంటి, నోట్స్ ఉంటాయి, నోట్స్కి ఎడ్జెస్ని ఎట్లా కనెక్ట్ చేయాలి, కాంపోనెంట్స్ ఏమి ఉంటాయి, ఇవన్నీ గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదేమో డైరెక్ట్ గ్రాఫ్ గురించి. వాట్ ఈస్ మీన్ బై డైరెక్ట్ గ్రాఫ్, టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ కూడా ఉంటాయి దాని గురించి కూడా. రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఏంటి, వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. చెప్పాలంటే ఇది మొత్తం కలిపి ఒకటే క్వశ్చన్, గ్రాఫ్స్ అంటే ఏంటిది దాని గురించి ఉంటుంది. ఈ 7 టాపిక్స్ ఇండివిజువల్ టాపిక్స్. మీరు ఇండివిజువల్ టాపిక్స్ కొంచెం డెప్త్గా నేర్చుకున్నారనుకోండి అయిపోతుంది, ఈజీ, సింపుల్. నెక్స్ట్ది గ్రాఫ్ ట్రావెల్స్ అండ్ ఆల్గారిథమ్స్. అవి ఏమేమి ఉంటాయి ఆల్గారిథమ్స్, ఒక 3 to 4 ఆల్గారిథమ్స్ నేర్చుకొని సరిపోతుంది. నెక్స్ట్ది గ్రాఫ్స్ ఏడిటి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఆఫ్ గ్రాఫ్స్. నెక్స్ట్ అప్లికేషన్స్, సింపుల్ అప్లికేషన్స్ అనేది ఈజీ క్వశ్చన్. మీరు ఈ 7 questions నేర్చుకుంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ 10 మార్క్స్. డైరెక్ట్ కనబడుతూనే ఉంది, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఒకవేళ మీకు టైం ఉంది ఇది కూడా నేర్చుకోవాలనుకుంటే దీంట్లో రెడెక్స్ సార్టింగ్ ఒకటి, రెడెక్స్ ఒకటి, సార్టింగ్లో రెడెక్స్ ఒకటి, హీప్ ఒకటి, షెల్ ఒకటి, ట్రీ ఒకటి. ఈ 4 types ఆఫ్ సార్టింగ్స్ టెక్నిక్స్ నేర్చుకోండి. ఎందుకంటే మంచిది బ్యాకప్ కోసం నేర్చుకొని పెట్టుకోండి. మీకు టైం ఉంటుంది, టైం లేకపోతే గో ఫర్ దట్ 7 questions కంప్లీట్లీ డన్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ 4th unit. లెట్స్ గో టు 5th unit. సో ఇట్స్ అన్ ఈజీ. Now coming to our 5th unit, so this 5th unit is completely of hashing and file organization. అంటే 2 topics ఉంటుంది, ఇంకా 2 parts కూడా ఉంటాయి సిమిలర్గా. అప్ టు హియర్ 4th question వరకు పైకి మొత్తం హ్యాషింగ్ అండ్ కొలిషన్ గురించి, కింద మొత్తం ఫైల్ ఆర్గనైజేషన్ గురించి. బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఒక టాపిక్ పర్ఫెక్ట్గా చదువుకోండి చాలు. 5 to 10 మార్క్స్ ఈజీ వస్తాయి. చెప్తా నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, లాజికల్గా మంచిగా చెప్తా. హ్యాషింగ్ అండ్ కొలిజన్ ఇంట్రడక్షన్, జస్ట్ ఇంట్రడక్షన్ అంటే బేసిక్ డెఫినేషన్ చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ హ్యాష్ టేబుల్స్. హ్యాష్ టేబుల్స్ ఏంటి, హ్యాష్ టేబుల్స్లో మనం డేటాని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, అదే లైక్ డేటాని ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం, ఇదంతా దీని గురించి ఉంటుంది, హ్యాషింగ్ గురించి మొత్తం. హ్యాష్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, డివిజన్ మెథడ్, మల్టిప్లికేషన్ మెథడ్, మిడ్ స్క్వేర్ మెథడ్ అండ్ లాస్ట్ది ఫోల్డింగ్ మెథడ్ ఉంటుంది. 4 types ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. దీస్ మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి హ్యాషింగ్ డెఫినేషన్, హ్యాష్ టేబుల్స్, హ్యాష్ ఫంక్షన్స్. సో ఈ 3 topics మీరు కంబైన్ చేసి నేర్చుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే దిస్ 3 అనేది మొత్తం సిమిలర్ టాపిక్స్. ఈ మెథడ్స్ ఒకటి, టేబుల్స్ గురించి ఒకటి అండ్ డెఫినేషన్స్ గురించి, ఈ 3 కంబైన్ చేసి నేర్చుకుంటే అది 3లో మీరు ఏ క్వశ్చన్, ఆ 3 questions మీరు ఏది అడిగినా యూ కెన్ ఇట్స్ బికమ్ అన్ ఈజీ టు ఆన్సర్ దిస్ 3 questions ఇఫ్ దే ఆస్క్ ఎనీ సింగిల్ క్వశ్చన్. ఈ 3 questionsలో నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడిగినా కూడా ఇట్ వుడ్ బి వెరీ ఈజీ అటెంప్ట్ చేయడానికి. నెక్స్ట్ ఇది కొలిజన్ రిజల్యూషన్ టెక్నిక్స్ ఉంటాయి. దీంట్లో బై అడ్రసింగ్ అండ్ బై చైనింగ్ మెథడ్. సింపుల్ క్వశ్చన్, ఇది ఒకటి కొంచెం చూసుకోండి, ఇది ఒకటి సరిపోతుంది. మీరు పైన టాపిక్ మొత్తం పర్ఫెక్ట్గా చదివితే 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. లేదా కిందికి చదువుతాను నేను అనుకుంటే ఇట్స్ కంప్లీట్గా ఫైల్ ఆర్గనైజేషన్ గురించి ఉంటుంది. దీంట్లో మనకి ఫైల్ ఆర్గనైజేషన్ ఇంట్రడక్షన్, ఫైల్ ఆర్గనైజేషన్ ఎట్లా చేస్తాం, ఫైల్ ఆపరేషన్స్ ఏంటి, ఫైల్ అట్రిబ్యూట్స్ ఏంటి అండ్ ఫైల్ ఇండెక్సింగ్ ఏంటిది. ఈ అన్ని టాపిక్స్ ఇండివిజువల్ క్వశ్చన్స్, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి చెప్పాలంటే. బెటర్ టు టేక్ చాయిస్, కొంచెం బేసిక్స్ నేర్చుకొని మీద మొత్తం పెద్దగా ఉన్నాయి, చాయిస్ తీసుకోండి. నెక్స్ట్ దిస్ క్వశ్చన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు పైన మొత్తం చదివినా కూడా ఈ క్వశ్చన్ మాత్రం విడిచిపెట్టకుండా చదవండి, బికాస్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ ఏంటి, బైనరీ ఫైల్స్ ఏంటి, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇది డాటా హైరార్కీ.
హైరసీ ఆర్ హైరాకీ ఏమైనా అనొచ్చు. సో డేటా హైరాకీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్, చాయిస్ తీసుకునే ఏం కాదు. సో ఈ 7th వన్ ఒకటి పక్కన పెడతా. మీద 6 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మీరు పైన 4 నేర్చుకుంటారా, లేకపోతే కింద 2 నేర్చుకొని పైన నుంచి ఏదో ఒక క్వశ్చన్ 3, 4, 5 నేర్చుకుంటారా, 1, 2, 3, 4 నేర్చుకుంటారా, మీ ఇష్టం. బెస్ట్ ఆప్షన్ కదా. సో దిస్ 3 questions or these 4 questions. I would recommend first 4 questions are very, like first 4 questions is, it would be very easy and flexible to learn. So yeah, that's it. This is completely of 15 minute. 15 minute కాదు, డేటా స్ట్రక్చర్స్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ టాపిక్ మొత్తం నేను కవర్ చేసిన. మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా ఈ వీడియో వెళ్ళకపోతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్ ఎగ్జామ్. ఇంకా మీకు ఏమైనా సబ్జెక్ట్స్ కావాలి, నేను ఆల్రెడీ ఓడిఈవిసి అంటే M2 సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పిన. పాత ఏం సిలబస్ మొత్తం ఏం చేంజ్ కాలేదు, సేమ్ సిలబసే. కాకపోతే కొన్ని ఎక్స్ట్రా కూడా నేను నా వీడియోలో చెప్పినాను. అది మీ సిలబస్ షీట్ చూసుకొని కంపేర్ చేసుకుంటూ ఏ టాపిక్స్ అయితే లేవో వాటిని విడిచిపెట్టి మీద మొత్తం సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అడిషనల్గా ఏం యాడ్ కాలేదు, ఉన్న దాంట్లో నుంచి 2-3 టాపిక్స్ తీసేసిండ్రు. సో మీరు డైరెక్ట్ ఆ క్వశ్చన్ అండ్ లైక్ ఆ వీడియో విషయం కూడా మీకు అర్థమైపోతుంది. ఈడీసీ ఒక సబ్జెక్ట్, అది కూడా అప్లోడ్ చేస్తా. ఇంకేమైనా ఈసీ సబ్జెక్ట్ కూడా ఓన్లీ ఒక యూనిట్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఆ ఒక్క యూనిట్ మాత్రం నేను పెట్టేస్తా. అంటే లైక్ మొత్తం అది పాత పడిపోయింది, పాత వీడియో. ఇట్స్ నియర్లీ అప్ టు 3 years ago. సో కొత్త వీడియో పెడతా 2025 కాబట్టి R25 రెగ్యులేషన్ వాళ్ళకి మాత్రమే వీడియో పెడతా. యా, దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ దిస్ DS subject. So don't forget to subscribe to our channel and thank you for watching.